నమస్కారం. వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం. అమావాస్య అనంగానే మనం చక్కగా న్యూ మేనిఫెస్టేషన్స్ అలాగే కోరికలు తీరడానికి మేనిఫెస్టేషన్స్ చేసుకోవడానికి చాలా అనువైన రోజు అని మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకు అనంటే న్యూ మూన్ డే అని అంటాం. అంటే చక్కగా వృద్ధి పొందుతాడు చంద్రుడు తర్వాత నుంచి కాబట్టి అమావాస్య నాడు మనం ఏదైనా కూడా కోరిక కోరుకుంటే గనక తప్పకుండా నెరవేరుతుంది. విశ్వం తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తుంది అని చెప్పి నేను చాలా సార్లు చెప్పాను. అయితే అన్ని అమావాస్యల్లోకెల్లా కార్తీక అమావాస్య చాలా విశిష్టమైనది అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే చక్కగా మనం ఆ నెలంతా కూడా దీపాలు పెట్టుకొని పాజిటివ్ వైబ్స్‌ని చక్కగా ఆహ్వానిస్తాం కాబట్టి. నేనైతే ప్రతిరోజు ఆకాశ దీపాన్ని వెలిగిస్తాను. చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. దీపాలు కూడా ఎక్కువగా వెలిగించుకుంటాను నేను. ఎందుకంటే మన కర్మ పరిపక్వం అవ్వాలి అనంటే గనక దీపపు జ్యోతితోనే మన కర్మ పరిపక్వం అవుతుంది అని చెప్పి గట్టిగా నమ్ముతాను. అయితే మనం కార్తీక అమావాస్య నాడు ఏం చేయాలి అనంటే గనక మీరిక్కడ చూస్తే దీపం ఒక 2 దీపాలు ఖచ్చితంగా బయట పెట్టండి. ఆ రోజు అమావాస్య చంద్రుడు కనిపించపోయినప్పటికీ ఆ చంద్రుడి కోసం అని చెప్పి మనం 2 దీపాలు స్పెషల్‌గా పెట్టాలి. పెట్టిన తర్వాత పాలల్లో చంద్రుడికి సంబంధించిన ఏంటంటే పాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి పాలల్లో కొంచెం తేనె వేసి నైవేద్యం పెట్టండి. అయితే పాలల్లో తేనె వేసిన తర్వాత నైవేద్యం ఎలా పెడతాము అనంటే చంద్రుడు ఉన్నాడు అని మనకందరికి తెలుసు కదా! కనిపించకపోయినా చక్కగా దీపాలు ఇలా పెట్టేసి పక్కన పాలల్లో తేనె వేసేసి చంద్రశేఖరాష్టకం కానివ్వండి, లేదు అంటే గనక శివుడికి సంబంధించినవి కానివ్వండి, విష్ణుమూర్తికి సంబంధించినవి కానివ్వండి, మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించినవి కానివ్వండి చదువుకోండి. అలాగే మనం ఈరోజు స్క్విరిల్ అంటే ఉడుత ఉంటుంది కదా! స్క్విరిల్ ఒక్కొక్క యానిమల్‌కి ఒక్కొక్క జంతువుకి కూడా ఒక్కొక్క ఆరా ఉంటుందనమాట. ఒక్కొక్క శక్తి ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే స్క్విరిల్‌కి, ఉడుతకి మనం అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చగల శక్తి ఉంది అని గుర్తించండి. అంటే మీరు చూస్తే గనక ఇదివరకు నేను వుల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నౌ అని చెప్పాను కదా! వుల్ఫ్‌కున్న ఆరా వుల్ఫ్‌కుంటుంది, శక్తి ఉంటుంది. అలానే స్క్విరిల్‌కుంది. మీరు స్క్విరిల్‌కి ఏం శక్తి ఉంది అని గనక మనం చూస్తే, మీరు రాముల వారిది ఘట్టం చూస్తే గనక ఇసుకనిట ఉడత గూడా తనకెంత కాంటితే అంత వచ్చి, ఆ ఇసుకని ఇలా ఇలా దులుపుతుందట రాముల వారు లంకకి బ్రిడ్జ్ వేసేటప్పుడనమాట. అంటే ఏంటి అనంటే అప్పుడు రాముల వారు చూసి ఆ ఉడతని ఇలా చేత్తో ఇలా నిమురుతారనమాట. ఆ గుర్తులే రాముల వారి గుర్తులే ఉడతకుంటాయన్నమాట. ఉడతనైనా కాకపోతిని స్వామి గుర్తులు మోయగా అని చెప్పి పాటలో ఉంటుంది చూసారా? ఆ పాట వింటే భలే అనిపిస్తుంది మనకి. కాబట్టి అలా ఆ ఉడతనికి నమ్మండి. పని అవుతుంది అని నమ్మండి. అయితే ఉడతకి సంబంధించి స్క్విరిల్‌కి సంబంధించిన స్విచ్ వర్డ్స్ ఏంటి అనంటే ఒక పెద్ద స్విచ్ వర్డ్ ఫ్రేజ్ అనమాట. స్క్విరిల్ బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ విండ్ ఫాల్. స్క్విరిల్ బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ విండ్ ఫాల్. స్క్విరిల్ బ్రింగ్ గోల్డ్ క్లౌడ్స్ విండ్ ఫాల్. ఇలా మీరు చదువుకుంటూ వెళ్ళండి. అలా 28 టైమ్స్ కానివ్వండి, లేకపోతే గనక 51 టైమ్స్ కానివ్వండి, లేదు అంటే 108 టైమ్స్ కానివ్వండి, తప్పకుండా చదవండి. మీకు ఆర్థిక ఇబ్బందులేమన్నా ఉంటే గనక తప్పకుండా తొలగిపోతాయి. అలాగే గోల్డ్ గనక బ్యాంక్‌లో ఉంటే గనక తప్పకుండా తీసుకొనొస్తారు. అలాగే ఇంపార్టెంట్ వర్క్‌లేమన్నా అవ్వాలి అంటే గూడా తప్పకుండా ఇంపార్టెంట్ వర్క్స్ అవుతాయన్నమాట. సో, స్క్విరిల్‌కి సంబంధించిన స్విచ్ వర్డ్ ఇది. స్పిరిట్ అనమాట. ఇందాక నేను చెప్పాను చూసారా? వుల్ఫ్‌కి ఒక స్పిరిట్ ఉంటుంది. స్క్విరిల్‌కి ఒక స్పిరిట్ ఉంటుంది. ఈవెన్ మన ఫ్రూట్స్‌కి చూపిస్తే పోమోగ్రానేట్ ఇవన్నీ చూస్తే గూడా వాటికి గూడా ఒక్కొక్క స్పిరిట్ ఉంటుందనమాట. అలా మనం స్పిరిట్స్ గురించి మాట్లాడుకుంటే గనక ఈ స్పిరిట్‌ని మనం ఇట్లా ఉపయోగించుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే గనక ఇంకా మంచిగా ఏదైనా వృద్ధి పొందాల్సిన పనులేమైనా చేయాలి అని అనుకుంటే గనక మీరేం చేస్తారు అనంటే ఏదైనా గాని రాముల వారి గుడిలో తప్పకుండా పాలని దానం చేయండి. అంటే మార్నింగే వెళ్ళిపోయి పాలు రాముల వారికి దాంట్లో దేనైనా ఉపయోగించండి అని ఆవు పాలు మాత్రమే ఇవ్వాలి గుడిలో. అలాగే మీరు నైవేద్యం పెట్టేటప్పుడు గూడా ఆవు పాలు పెడితే మంచిది. దయచేసి జెర్సీ ఆవు పాలు వాడకండి. ప్యాకెట్ ఆవు పాలు కాదు. దేశీ ఆవు పాలు ఎక్కడైనా దొరికితే మీకు పావు లీటర్ అయినా సరే మీరు గుడిలో ఇవ్వండి. ఒకవేళ పాలివ్వడం కుదరలేదు అంటే గనక తేనె బాటిల్ అయినా సరే గుడిలో ఇవ్వండి. తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా దూరమైపోయి మీ ఇంట్లో అంటే
మీరు మధుర పదార్థం ఇస్తే ఏంటంటే జీవితం మధురమయంగా అవుతుందని అర్థం. నేను చాలాసార్లు చెప్పాను. అలాగే జీవితం కూడా మధురమయంగా అవుతుంది. అలాగే ఈ నెగెటివ్ ఎనర్జీస్ ఏమైనా క్లెన్స్ చేసుకోవాలి అంటే గనక మీరు కొంచెం ఉప్పు, అలానే కొంచెం లేదు అంటే గనక పంచదార, లేదు అంటే గనక దాల్చిన చెక్క పౌడర్, లేదు అంటే గనక కొంచెం కాఫీ పౌడర్, షుగర్ కలిపి ఇట్లా చేతులు కడిగేసేసుకోవాలన్నమాట. మనం షింక్లో ఇలా పెట్టేసి మొత్తం అంతా ఇలా ఇలా కడిగేసేసుకోవాలి. అంటే నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే మనకు దొరికే ఈ న్యాచురల్ వాటితో గనక మనం క్లెన్స్ చేసుకుంటే చాలా మంచిది. మనం యూస్ చేసే వాటిల్లో కూడా హర్బ్స్ యూస్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో, మన నెగెటివ్ ఎనర్జీ క్లెన్స్ చేసుకోవడానికి కూడా ఇలాంటివి చేసుకుంటే చాలా మంచిది. అలాగే మీ ఇంట్లో ఏమైనా పట్టిక పెడితే గనక ఆ పట్టికను కూడా వాటర్తో కడిగి ఒకసారి తడి అంతా పోయేటట్టుగా తుడిచేసి మళ్ళీ ప్లేట్లో పెట్టడం. అలాగే మనం ఏవైతే దీపాలు అవి పెట్టుకున్నాం కదా, ఇన్నాళ్ళు దీపాలు పెట్టుకున్నాం, చాలామంది పాత ప్రమిదలు వాడకూడదని చెప్పి కొత్తవే వాడాలని చెప్పి అంటున్నారు. నాకు చిన్నప్పటి నుంచే తెలిసిన విషయం ఏంటి అంటే కొత్త ప్రమిదలు కూడా తెచ్చుకోవాలి. పాత ప్రమిదలు పడేయాలని మా అమ్మ నాకేం చెప్పలేదు ఎప్పుడూను. పాత ప్రమిదలు కొత్తవి కంపల్సరీ తెచ్చుకోవాలి. పాతవి ఎన్ని ఉన్నప్పటికీ కొత్తవి తెచ్చుకోవాలి. అయితే ఈసారి మీరేం చేస్తారు అనంటే కొత్త ప్రమిదలు పాతవి ఉన్నాయి గదా, అవి వాడకూడదు అనుకుంటే గనక ఒక రెండో, మూడో, నాలుగో కొన్ని ఇంట్లో పెట్టుకొని మిగతా అన్ని మీరేం చేస్తారు అనంటే మీరు ఏదైనా గుడులకి వెళ్తూ ఉంటారు గదా, టెంపుల్స్‌కి వెళ్తూ ఉంటారు గదా, అక్కడ కొంచెం ఆవు నెయ్యి, లేకపోతే నువ్వుల నూనె, దీపాలు, ఒత్తులు అన్నీ తీసుకొని వెళ్ళి ఆ గుళ్ళో దీపం పెట్టేసి రండి. అప్పుడు మనం ఉన్న ప్రమిదలు వాడినట్టు అవుతుంది, గుళ్ళో దీపం కూడా పెట్టుకున్నట్టు అవుతుంది, మనకు మంచి జరుగుతుంది. కాబట్టి ఈ రెమెడీ, స్క్విరిల్‌తో నేను చెప్పిన రెమెడీ తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే మనకి ఏదో ఒక ఉడతా భక్తిగా భగవంతుడిని ఎంతో కొంత మనం స్మరించుకుంటే, భగవంతుడికి ఎంతో కొంత ఇస్తే ఈ స్విచ్ వర్డ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి నమ్మండి. అయితే మిగతా వాటన్నిటిలా కాకుండా అసలు ఊల్ఫ్‌కి స్పిరిట్ ఏంటి, ఊల్ఫ్ స్పిరిట్ ఏంటి, అలాగే స్క్విరిల్‌కున్న స్పిరిట్ ఏంటి, అలాగే ర్యాబిట్‌కున్న స్పిరిట్ ఏంటి అనేది నేను తప్పకుండా చెప్తాను. మీరు చూస్తే గనక ఉడతను చూస్తే గనక నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. అంత చిన్న జీవి అయినప్పటికీ రాముల వారికి సహాయం చెయ్యాలి అన్న మనసుంది చూసారా? మనకి గూడా అలాంటి స్పిరిట్ తప్పకుండా మనకి హెల్ప్ చేస్తుంది. అలా మనకి భగవంతుడు గూడా సహాయం చేస్తాడు. అలాగే ఆ స్పిరిట్ కూడా సహాయం చేస్తుంది. ఇంకా మీరు స్క్విరిల్ స్పిరిట్ కనుక ఇంకా పొందాలి అని అనుకుంటే గనక మీరు స్క్విరిల్ ఫోటోస్ కూడా తీసుకొని మీ పర్స్‌లో పెట్టుకోవచ్చు. లేకపోతే మీ మొబైల్ వాల్‌పేపర్‌లో స్క్విరిల్స్‌ని పెట్టుకోవచ్చు. అలాగే మీరు 520741 అని రాసుకుంటున్నారు, పెట్టుకుంటున్నారు గదా, అది స్క్విరిల్ ఫోటో మీద 52074 అని పెట్టుకోవచ్చు. లేదా కాన్వెలెక్సా స్విచ్ వర్డ్ కూడా స్క్విరిల్ ఫోటో మీద కాన్వెలెక్సా అని రాసుకుని కూడా మీరు పర్స్‌లో పెట్టుకోవచ్చు. సో మనకి ప్రకృతిలో ఉన్న అన్ని జీవుల నుంచి కూడా ఏ జీవితం మనం ఏ స్పిరిట్ పొందాలి, అలాగే ఏ జీవులు మనకి ఎట్లా హెల్ప్ చేస్తాయి అన్న దాని మీద ఇంకా ముందు ముందు వీడియోస్లో తెలుసుకుందాం. ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, ఎలాంటి ఇబ్బందులు కానివ్వండి, కార్తీక అమావాస్య నాడు నేను చెప్పిన రెమెడీ చేస్తే మీకు తప్పకుండా ఫలితం ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు 520741 బాగా పనిచేస్తుందని చెప్పారు. కాన్వెలెక్సా మీకు బాగా పనిచేస్తుందని చెప్పారు. ఈ స్క్విరిల్ ఫోటో కూడా మీకు ఎలా పనిచేస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. మళ్ళీ మరొక యానిమల్ స్పిరిట్‌తో మళ్ళీ నిజంగా చెప్పాలంటే యానిమల్స్ చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే అవి వేటి కోసం పుట్టాయో, అవి ఏం పని చేయాలో వాళ్ళకి జ్ఞానం లేకపోయినప్పటికీ ఆ పని కోసం చేసి ఆ పని కోసమే ఉంటాయన్నమాట. సాధారణంగా వాటికి హాని కలగజేస్తాము అని భయపడితే తప్ప హాని చేయవు. నిజంగా వాటి స్పిరిట్స్ మనకు అవసరమే. అవునా కదా? మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను. స్రవంతి.